నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ విశ్వనాథ స్వామికి కళ్యాణం. రాయచోటిపట్నం రామాపురం మండలం చిట్లూరు గ్రామం నందు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ విశ్వనాథ స్వామికి గ్రామ ప్రజలు శివాలయం నందు కళ్యాణానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ శివాలయం 50 సంవత్సరాల కాలం నుండి ప్రజలకు అన్ని విధములుగా శుభ ఫలితాలను అందిస్తుందని నమ్మకంతో ప్రజలు కష్టాలను తీర్చే దేవదేవునిగా పిలుస్తున్నారు అని పూజారి తెలియజేశారు. కళ్యాణం అనంతరం 500 మందికి అన్నదానం చేశారు. చుట్టుపక్కల ఆనందంగా మహాశివరాత్రి సంపూర్ణంగా జరగాలని దేవుని కొనియాడారు. రిపోర్టింగ్ బై సుబ్బారెడ్డి, రాయచోటి. ओम कन्यांगन संपन्नांगनगा वैदिभूषितां दास्यां विष्णुवेदव्यं ब्रह्मलोके जितेशयाम् दीपानां मध्ये श्वेतवराहकल्पे स्वायंभरसारोत्सवतामसैत्वा चाक्षुषा वैवस्वन्दरा सूर्याग्निब्रह्मणोद्योक्षरा चतुर्दशमन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतामन्वन्तरे इन्द्राणीमष्टाङ्कुशादिगे विभिष्टविक्रमार्कशाली वाहनैवे नागार्जुनानां सिक्खानां मध्ये ये शालिवाहने युगे अष्टादशसहस्रानुदा सप्तादशलब्धे कृतयुगे शन्नावधि सहस्रानुदा लक्षाब्धियुगे सहस्रानुदाष्टलक्षाब्दियुगे यादे वाङ्गदक्षिणलभग्ने भगवभागजिम्भोद्यमे भारतवर्षे भरतखण्डे मेरो दक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णागोदावरीयो मध्यदेशे अस्मिन् श्रीः विशालाक्ष्य समेत विश्वनाथस्वामिदेवता कल्याणमण्डपे समस्त देवता ब्राह्मण हरिहर गुरु जन्मसन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिकचन्द्रमानेन श्री विश्वावसु नाम संवत्सरे उत्तरायणे शिशिरसौ माघमासे कृष्णपक्षे अध्याचतुर्दश्यायां वासरस्योः धमवासयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरणे శివాయ. చిట్లూరు గ్రామంలో వేసినటువంటి శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వనాథ స్వామి వారి ఆలయం చాలా పురాతనమైనటువంటిది. ఈ యొక్క పురాతన ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ప్రాతకాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం, అలాగే స్వామివారి మండపారాధన, అలాగే స్వామివారి రుద్రహవనం జరిగింది. తదుపరి ప్రదోష సమయంలో స్వామివారి విశేషంగా అన్నపూర్ణ విశాలాక్ష విధంగా విశ్వనాథ యొక్క లీలా కళ్యాణ మహోత్సవం జరగబోతోన్నది. తదుపరి స్వామివారి ప్రాకారోత్సవం, తదుపరి స్వామివారికి మహాలింగోద్భవ పూజ కూడా అంగరంగ వైభవోపేతంగా గ్రామ ప్రజల యొక్క మధ్యలో అందరి యొక్క సమక్షంలో నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి వారి వారి కోరికలు తీర్చుకుంటూ ఆ పరమేశ్వరు యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఓం నమః శివాయ. అలాగే విశేషించి ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయ ధర్మకర్త అందరూ కూడా విశేషంగా భక్తులకి పరిపూర్ణమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని కూడా చాలా భారీ ఎత్తున జరిపించి అందరికీ కూడా అన్నదాత సుఖీభవ అనేటువంటి విషయాన్ని అందరూ కూడా పేర్కొన్నారు. కాబట్టి విశ్వనాథుడి పరిపూర్ణ అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.